Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. తెలుగు సినిమా చాలా కాలం తర్వాత కల్కితో 1000 కోట్లు చూసింది. మరి నెక్స్ట్ 1000 కోట్ల మూవీ ఏంటి? ప్రెజెంట్ 4-5 సినిమాలు అయితే ఊరిస్తున్నాయి. మరి తెలుగులో 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఏదవుతుంది? ఎవరు ఏ సినిమాతో వచ్చేస్తున్నారో చూద్దామా? తెలుగులో రాజమౌళి తప్ప మరో డైరెక్టర్ 1000 కోట్ల మార్కు దాటలేదు. జక్కన్న ఆశీస్సులతో ప్రభాస్ బాహుబలి 2తో 1000 కోట్లు ఎలా ఉంటుందో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశాడు. ఆ తర్వాత RRRతో కంటిన్యూ చేసిన, ఆ తర్వాత 1000 కోట్లు తీసుకొచ్చిన తెలుగు దర్శకుడు కనిపించలేదు. ఆ లోటును కల్కితో నాగస్విన్ తీర్చాడు. తెలుగు దర్శకుడు సందీప్ వంగ హిందీలో 1000 కోట్లను త్రుటిలో మిస్ చేసుకున్నాడు. రణ్బీర్తో తీసిన యానిమల్ 950 కోట్లు తీసుకొచ్చింది. సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో 1000 కోట్ల మార్కు దాటలేదు. సలార్ 700 కోట్లతో ఆగిపోయింది. RRRతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకేసారి 1000 కోట్లు దాటినా జక్కన్న లేకుండా ముందుకొస్తే గానీ వీళ్ళ స్టామినా బయటపడదు. RRR తర్వాత ఎన్టీఆర్ దేవరతో, రామ్ చరణ్ గేమ్ చేంజర్తో వస్తున్నారు. దేవరతో ఎన్టీఆర్, గేమ్ చేంజర్తో రామ్ చరణ్ 1000 కోట్లు రాబట్టడం అంత ఈజీ కాదు. ఈ 1000 కోట్ల టార్గెట్ కోసం దేవరా హిందీ వర్షన్ ని క్రేజీ ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, అనిల్ తండాని చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్తో ముందుకొస్తున్నాడు. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుని గేమ్ చేంజర్ పాన్ ఇండియాగా విడుదలవుతుంది. దర్శకుడు శంకర్ కావడంతో తమిళంలో మంచి ఓపెనింగ్స్ రావడానికి అవకాశం ఉంది. మరి 1000 కోట్ల ద్రాక్ష అందుకుంటుందో లేదో చూడాలి. 1000 కోట్ల రేస్లో ఉన్న మరో హీరో అల్లు అర్జున్ పుష్ప 2పై ఆశలు పెట్టుకున్నాడు. పుష్ప వరల్డ్ వైడ్ 360 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. పుష్ప రిలీజ్ అయిన ప్రతి భాషలో లాభాలు తీసుకురావడంలో పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి. మరి తగ్గేదే లేదంటూ 1000 కోట్ల మార్క్ దాటతాడేమో చూడాలి. మరి 1000 కోట్ల రేస్లో ఉన్న మరో సినిమా కూలీ. వరుస ఫ్లాప్లతో ఫేడౌట్ అయిపోయాడనుకున్న సూపర్ స్టార్ జైలర్తో 700 కోట్లు రాబట్టి మరోసారి సత్తా చాటాడు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో కూలీ 1000 కోట్ల మార్క్ అందుకుంటుందన్న ఆశతో ఉన్నారు రజనీ ఫ్యాన్స్.